హలో హాయ్ అండి, నేను మీ రమేష్. మీరందరూ బాగున్నారని కోరుకుంటారు. ఎందుకంటే నా వీడియో పెట్టి చాలా రోజులైంది. సో సారీ, నేను కంటిన్యూ చేయలేకపోయినా. అయితే ఈ వీడియోలో కొత్త టాపిక్, కొత్త విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరి ఫోన్లో చూసినా, ఏడ చూసినా, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మళ్ళీ ఫేస్బుక్, ఇలాంటి సోషల్ మీడియా ఏదైనా కావచ్చు, వీటన్నింటిలో ఎక్కడ చూసినా కానీ మన బాలవ కనబడుతుంది, ఆమె మాటలు వినబడుతుంది. ఏందో మరి కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్లోకి వస్తున్న బాలవ దగ్గరికి అయితే మనమైతే బాలవ దగ్గరికి వచ్చినాం. బాలవ పక్కనే కూర్చోండి. నేనైతే ఒకసారి బాలవతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ వీడియోలో పొలాలు చూసి దూరాలు మీ దగ్గరికి వచ్చినాం. సరేనా? అయితే నీ పేరు బాలవనేనా, ఏమో కొత్త ఉందా? మన సింగారం జాల సింగారము, ముచ్చనపల్లి బాలమ్మ. ముచ్చనపల్లి బాలమ్మ. ఎవరు? సింగారం. జాల సింగారం. ఏం పని చేస్తావు? నేను కూరగాయలు అమ్ముతా. సరే, బాగుంది. అయితే విషయం ఏంటంటే, మొన్న నేను 2 వీడియోలు 3 వీడియోలు నేను చూసిన. రేవంత్ రెడ్డిని కావచ్చు, ఈ కాంగ్రెస్ పాలన కావచ్చు, గట్టిగా అరుచుకుంటున్నావు. నీకు ఎందుకంత కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందంటే, అంతకుముందు దొరల రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం ఉండే మా ఊళ్ళో. దొరలకు భయపట్టి మస్తు ఎట్టి కష్టం చేసి బతికి వాళ్ళకు 6 నెలలు ఉద్యోగం చేసి కష్టం చేసి పక్కకు లేవాడి, మేము అర్జెంట్స్ పక్కకు లేవాడి కాలు మొక్కి బాంచానని చేసిన కష్టానికి కూడా అడుక్కొని తీరినటువంటి బతుకు మాది. అంత కష్టం చేసిన జాలిపడి మాకు ఆ బిచ్చం పెట్టడం గారు కళ్ళాలల్లా. అసలుంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చినాక అది మారిపోయింది. ఇక మళ్ళీ కొత్తగా తెలంగాణ అని, ఏంది బీజేపీ అని, కాంగ్రెస్ అని, ఇవన్నీ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ అంటే దొరల రాజ్యమే. అది మళ్ళీ దొరల రాజ్యమే కాంగ్రెస్ అంటే. పరిపాలనే దొరలది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా? మాకు తెలంగాణే కావాలి. తెలంగాణ అంటే బీఆర్ఎస్, కేసీఆర్ తెలంగాణ కావాలి. ఆయన వచ్చి మేము ఆయన ఆడున్నాడో దేవుడు కానీ ఆయన వచ్చినాకనే మంచి కాలం అయింది. మంచి పంటలు పండినాయి. పిల్లలు, తల్లులు, ముసలోళ్ళు, వయసు మంచిగా బతికి మంచిగా ప్రపంచం మంచిగా ఉన్నది. ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? ఇప్పుడు పింఛన్ 2,000 వస్తుంది. నాకు ఇప్పుడు వస్తుంది. అప్పుడు జాగ ఉందా నీకు? జాగ అంటే ఇక ఎకరం ఉంటే అర్ధెకరం కాలువకే పోయింది. ఇక అర్ధెకరం ఉన్నది, దానికి ఇంత రైతు బంధు పడుతుంది. కాలువలు నీళ్ళు వస్తున్నాయి కదా? వస్తలేవు, కాలువ నీళ్ళు వస్తలేవు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి నీకు ఫ్రీ బస్ ఇచ్చిండు, గ్యాస్ 500కి ఇస్తుండు, వాళ్ళు కూడా 6 గ్యారెంటీలు పెట్టిరు, అన్ని బాగానే ఉన్నాయి కదా. మరి ఎందుకు ఆడిచ్చిండు? అవి ఇయ్యనే లేదు. వచ్చి అడిగిపోయిచ్చిండో లేదో ఇయ్యకనే పాయే. ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు తప్ప ఇంకేం పెట్టలేదు. ఫ్రీ బస్ ఎక్కుతలేవా? ఫ్రీ బస్సు పోతులు వస్తారు కానీ నేను మాత్రం ఎక్కుతాను. నాకు ఇష్టం లేదు, నేను నీకు ఇష్టం లేదు, నేను నీకు మొత్తం కాంగ్రెస్ నాకు నచ్చలేదు. అది దొరల ప్రపంచము, మా గరీబుల ప్రపంచం కాదు. దొరలు, రాజులు, రెడ్డిలు, పెద్ద పెద్ద మేధావుల కాంగ్రెస్ అది. మా మాలమాదిగులకు, మా తెనువెంకటకు కానే కాదని దొరల ప్రపంచమే. ఆ దొరల ప్రపంచం మేము కూడా చూసినాం. ఇప్పుడు మళ్ళా ఈ ఎన్నికలు వస్తున్నాయి, ఎలక్షన్లు, ఓట్లు, ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు నా అసలు కావచ్చు, కొంతమంది ఉంటారు ఓట్లు వేస్తారు. నువ్వు ఎవరికి వేస్తావు, ఎవరికి వేయమంటావు ఇష్టం? నేను వేసుడు నేను తెలంగాణకే వేస్తా. నేను తెలంగాణ బిడ్డనే. నేను తెలంగాణలో పుట్టిందాన్ని. నేను ఈ ప్రపంచం నేను చూసిందాన్ని. నేను తెలంగాణకు తప్ప నా ప్రాణం పోయేదాకా నేను ఎవరు వచ్చి 10,000 కాదు, 5,000 కాదు, రూపాయి ఇవ్వకుండా ఇచ్చిన నేను తెలంగాణకే ఇస్తా. చచ్చిపోయి లేచి తెచ్చుడు తెలంగాణ మా కేసీఆర్. నేను ఆయనకు తప్ప నేను ఎవరికి వెయ్య బిడ్డ ఓటు. నేను వచ్చేదాకా ఏరే ప్రపంచం మనుషులు ఏటన్నా చేసుకొని ఏమైనా చేసుకొని నేను మాత్రం వెయ్యా. ఆయన 5,000 ఇచ్చిన వెయ్యా ఓటు వెయ్యా. గరీబులు అంటాం కదా, గరీబులు మారాలంటే ఏం చేయాలి? గరీబాలు మారాలంటే కేసీఆర్ చేసినట్టు నీళ్ళు, నిధులు, పంటలు, కాలం మంచిగా అయింది. 10 ఏళ్ళు మంచిగా పచ్చగా పలవరించారు వాళ్ళు. అదే 10 ఏళ్ళు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు బతికిండు, 10 ఏళ్ళు పరిపాలించిండు. కాంగ్రెస్ వచ్చి పట్టుకున్న 3 నెలలు కాకపోయి అప్పుడు ఎట్లా అంటావు?
అప్పుడు ఎట్లా అంటావా ఇప్పుడు ఆయన వచ్చి అన్నీ ఇది పెడతా అది పెడతా అన్నాడు ఇయ్యడు ఆయన చెయ్యడు కూడా ఎప్పుడు పోయేది తెలియదు ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు పోయేది తెలియదు మాకు వద్దే వద్దా రాజుల పాలన వద్దే వద్దు ఎండకు నీడకు కష్టపడే వాళ్ళు ఉన్నారో ఆ కష్టపడ్డ పదవే మాకు కావాలి వాళ్ళ బతికే మాకు కావాలి మా బతుకు కూడా వాళ్ళకి అర్థమవుతుంది అట్లయితే మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా వచ్చి నేను అడుగుతారు కదా మైక్లో పెట్టి చెప్పు బాలమ్మ అని చెప్పేసి అడుగుతుంది. నీ మాటలు నువ్వు చెప్పే ముచ్చట్లు చాలా మంది వింటారు చూస్తురు దాదాపు లోకం మొత్తం చూస్తుంది ఓకేనా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు వాళ్ళకు ఏం చెప్పదలుచుకున్నామంటే ప్రభుత్వాలు కావచ్చు మంచి చెడు మంచితనము ఎట్లొస్తుంది మంచితనము నువ్వు గరీబులను చూడాలి రాజులను చూడాలి గరీబులను చూడాలి ప్రపంచం అందరినీ చూడాలి ఉద్ధరియాలి కానీ ఈ రానిపోని మాటలు మాట్లాడి వాళ్ళు 100 గజాల లోతుల వాత పెడతా నేను పేగులు మెడకేసుకుంటా అని పెండంతా తీసి ముఖానికి రాసుకుంటా కేవలం ఆయనే ఎందుకు అసలు నువ్వు రాజు లెక్కనే మాట్లాడాలి. నీకు పెండ ఎందుకు పూసుకుంటావు పేగులు మెడకి ఎందుకు వేసుకుంటావు ఎవరై వేసుకునేటోళ్ళకి మాలమాదిగలే కావుగా నువ్వు కేసీఆర్ కొడుకు చేసుకుంటావా కేసీఆర్ చేసుకుంటావా కేటీఆర్ చేసుకుంటావా పేగులు మెడల బిడ్డ ఏమనుకుంటున్నావో నీ పేగులు మెడకేసుకున్నది అందుకున్నారు. అలాంటి మాటలు తెలంగాణ చెప్పొద్దు మా మాటనే మాట్లాడు. మాకు ప్రపంచం అంతా కనిపెట్టి మా బాధలు చూసి తెలంగాణను తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టిన తెలంగాణ మల్లాగం చేసుకోవాలి మేము చెయ్యము అట్లా చెయ్యము మేము ఆ తెలంగాణకే ఉంటాము. తెలంగాణ ప్రభుత్వం మాకు కావాలి తెలంగాణ బిడ్డలు బాగుపడాలి మంచి కాలం కావాలి నీళ్ళు నిధులు పంటలు పెళ్ళిళ్ళు కళ్యాణ పథకం సచ్చినోనికి బతికినోనికి నా మనవరాలకు 1,25,000 ఇచ్చిండు 1,25,500 ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇచ్చిండు రా నా ఇంటికి చూపిస్తా. మాకు అన్ని పరిపాలన చేసినోడు ముసలోళ్ళ కాడ మొదలుపెట్టి పసిబిడ్డ కాడ మొదలుపెట్టి ప్రభుత్వం కళ్ళు తెరిపించి తెచ్చిండు. చచ్చిపోయి ప్రాణం పోతుందంటే ఆ సోనియా గాంధీ ఇచ్చింది. ఇచ్చిన ప్రపంచాన్ని మేము ఓడగొట్టుకోముందు మేము ఓడగొట్టుకోము ఆయనను ఓడగొట్టము అదే కావాలి మాకు. సరే మంచి మాట నువ్వు ఎండాకాలం కదా ఇది అంటే ఎట్లా కొడుతుంది మీ దగ్గరకు వచ్చి ఏం పని చేస్తున్నావు కూరగాయలు అమ్ముతావా కూరగాయలు అమ్మేటప్పుడు ఎప్పుడు పోతావు ఎప్పుడు వస్తావు ఎండలు బాగా కొడుతున్నాయి ఎప్పుడు తిరుగుతావు ఎప్పుడు అమ్ముతావు ఎప్పుడు వస్తావు ఎప్పుడంటే నేను 4 గంటలకే లేచిపోతామా అరకట్టు ఎప్పుడు పొద్దుగాల మబ్బుల 4 గంటలకే లేచిపోతా తెచ్చుకుంటా 6 గంటల తిరిగి అక్కడ పెట్టుకుంటా పరోడ బ్యాంక్ పెట్టుకుంటా ఇక వచ్చిన వాళ్ళు కూరగాయలు మా చెట్టు కూరగాయలు ఉంటారు నేనుంటా ఇక వచ్చిన వాళ్ళందరూ ఇక వీడియో చెడ్డా మంచి అడుగుతారు ఉంటే ఇక మంచి మాటతో ఉండబట్టుకనే పైసల బ్యాంకులు అవి దాని బట్ట నేను పెడతాను అందరు నిలబెట్టి కన్నా నిలబడలేదు ఇక నేను గరీబ్ అడిగాను మాట తీసుకున్నాను దాని గడ బతుకున్న బిడ్డ నన్ను వచ్చిన వాళ్ళు అమ్మ తిన్నవా చాలా తాగినవా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు తెలంగాణ గురించి ఎట్లా కాంగ్రెస్ గురించి ఎట్లా మరి బీజేపీ గురించి ఎట్లా అని అడుగుతాను. అడిగినప్పుడు నేను సమాధానం చెప్తా తప్ప బూతులు మాట్లాడాలి నాకు వద్దు మంచి రాజకీయం కావాలి మంచి పరిపాలన కావాలి. ఇప్పుడు పుట్టే బిడ్డలకు పుట్టబోయే బిడ్డలకు కూడా మంచి ప్రపంచం వేలటోళ్ళే కావాలి మాకు. అడ్డంతోటి మాట్లాడి పేగుల మీద కేసుకుంటా పెండ మొక్కానికి రుద్దుకుంటా నేను గోతిదోడు 100 అడుగుల లోపల బొంద పెడతా నిన్ను అవి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అలాంటివి కావు. మాలమాది గురించి తెలుగు దగ్గర వాళ్ళు సావుల కాడిపోయి పైసలు ఇవ్వకపోతే నేను బొంద పెడతారా నేను పాత్ర పెడతారా అంటారు. ఆ మాటలు ఎందుకయ్యా అవి కావు మాట్లాడేది. మంచి మంచిగా చదువులు ఉండాలి మంచి కంపెనీలు ఉండాలి అవిట్లలో చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు పెడతా మంచిగా బతకాలి. కండక్టరా డ్రైవరా మళ్ళీ ఆఫీసరా ఏం చదువుకున్నావో చదువుల వెనకెళ్ళి మేము ప్రపంచం మంచిగా ఉండాలని ఇప్పటి పిల్లలకు కూడా మంచిగా ఉండాలి. మా ప్రపంచం కూడా అయిపోయింది నేను చదువుతుండొచ్చు బతుకుండొచ్చు. ఇప్పుడు పుట్టిన నా మనవరాన్లే నర్సులు గాంధీలా నేను ఎంత కష్టపడి మా కూలి ఆటాన కూలి చేసుకుంటా కష్టపడిన మనవరాలను ఇద్దరిని నర్సు చదువు చదివించిన శత్రులు డ్యూటీలు కేసీఆర్ ధర్మాన ఆయన ఇల్లు చల్లగుండా ఆయన పట్టు చల్లగుండా ఆయన ధర్మాన నా మనవరాలు శత్రులు గాంధీలో ఓకే గాంధీలో వేసారా ఈ ఫోన్లు చూస్తావా నువ్వు ఏం ఫోన్ వాడతావు
నాకు ఇష్టం పోయినా ఉంది కానీ నేను ఎక్కువ వాడను పెద్దదే ఉంది ఇక ఈ దొరగని ఇచ్చండి పిల్లలు అయితే అలా వీడియోలు వస్తాయి కదా నీ వీడియోలు చూస్తున్నావా వస్తున్నాయిగా అన్నప్పుడు చూసినావా ఇక ఎప్పుడో పందిరినప్పుడు చూస్తున్నావు పందిరినప్పుడు అయితే ఇంకా లెక్కలు లేదేమో నీ వీడియోలు చాలా మంది చూస్తారు చాలా మంది తెలుసు నీ వచ్చే చాలా మంది వింటారు ఎప్పుడు ఎప్పుడు చెప్పినా ఏం మాట్లాడినా జనాల పనికి చెప్పి మంచి మాటలు చెప్పు అంటే మంచిగా చెప్తున్నావు ఇంకా మంచి మాటలు చెప్పు సరేనా వీళ్ళు తెలుసా నీకు గంగవా తెలుసు కనకవా యూట్యూబ్లో ఫోన్లో వస్తారు వాళ్ళు ఎక్కువ మాకు కనబడతారు అప్పుడు నీకు కూడా కనబడతారు ఈ గంగవా అనటామే కనకవా అనటామే ఇక ఈ మధ్యలో అంటే నీ వయసు వాళ్ళు ఫోన్లో కనబడతారు కదా మనకు చూస్తున్నాం కదా పాటలు పాడాలి డాన్స్ చేసుడు సినిమాలు తీసుడు గంగవా అయితే సినిమాలో తీస్తుంది ఇక గంగవా సో నువ్వు కూడా ఇట్లే మాట్లాడు ఎవరికి భయపడకు ఎవడు ఏదో చెప్తుంటా ఏదో చేస్తున్నావు ఇట్లే మాట్లాడు ఇట్లే పో మంచి మనకు కూడా మంచి రోడ్డు వస్తాయి ఇక రాజకీయం అంటే రాజకీయం చేసి నువ్వు చెప్పేది కరెక్టే దాంట్లో కొంత తప్పు ఉండవచ్చు కొంత మంచి ఉండొచ్చు కానీ అర్థమయ్యేటప్పుడు మంచి అర్థమైతే అర్థం చేసుకుని ఇష్టం లేని వాళ్ళకు కష్టమే ఉంటుంది అది అదే చూసి కదా వ్యూవర్స్ మనం ఒకసారి బాలవతో మాట్లాడదామని చెప్పేసి నేను ఇక్కడ దాకా రావడం అయితే జరిగింది ఆ విషయం ఏంటంటే బాలవ మరొక గంగవలకైతే కనబడుతుంది నాకు తెలిసి ఫ్యూచర్లో మనకు మరో గంగవ అయితే మనకు యూట్యూబ్లో మన సోషల్ మీడియాలో మనకు చాలా వీడియోస్లో మనకు కనబడే అవకాశం ఉంది ఎందుకంటే గంగవ ఎంతమందికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఈ షాపింగ్ కావచ్చు రకరకాల వీడియోస్లో మనం చూసాం గంగవను ఆమె ఏం చేసింది యూట్యూబ్ స్థాయి నుంచి సినిమాలకు వెళ్ళిపోవడం ద్వారా ఈ గంగవ ఈ మధ్యలో మనకైతే కనబడతలేదు ఎంటర్టైన్మెంట్ లేదు సో ఆ ప్లేస్ను బాలవ భర్తీ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో కలవడం జరిగింది మాట్లాడినా ఈ వీడియో ఎంతమంది నచ్చిందో ఎంతమంది నచ్చలేదు నాకైతే తెలియదు కానీ సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి